ఈవెన్ మా బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఎవడు పడితే వాడు మా ఇంటి ముందర పెట్టడం, మా గేటు ముందర పెట్టడము, మళ్ళీ మా మీదకే అరవడాలు. ఇది రోడ్డు, మీరు మాట్లాడే అవసరం లేదు, మీరు చెప్పే అవసరం లేదు, మేము అట్లాగే పెట్టుకుంటామని డిమాండ్లు. ఏ టైం పడితే ఆ టైంకి అన్నీ ఇంకా మీకు తెలియంది ఏముంది, అట్లా సిగరెట్ కానీ మందు కానీ అన్నీ. మళ్ళీ బర్త్డేస్ అయితే ఇంకా రోడ్డు మీద కేక్ కటింగ్ బర్త్డే. ఇక్కడ ఏదో పార్కులో కూర్చున్నట్టు కూర్చోవడం, లేట్ నైట్ కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఎవరు రెస్పాన్స్ ఉండదు. రెంటర్కి ఉన్న వాళ్ళం అంటే మేము కేకలేస్తాం. ఎందుకంటే మరి ఆ పిల్లలు మరి అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే మరి లాస్ట్లో కూడా ఆ డబ్బుల గురించి చూసుకున్నారు, కానీ పిల్లలు పాడైపోతున్నారు. ఆ రోజు ఆ పిల్ల ఎవరినో కొడతాంటే వాళ్ళు చూసి లేసి వచ్చి కోప్పడ్డారు. అయినా కానీ వాడు మమ్మల్ని తిట్టుకుంటూ పోతా ఉంది. ఓన్లీ ఒక రెసిడెన్షియల్గా మన మాటకి ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే వాళ్ళకంతా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వాళ్ళు మరి ఎట్లా మేనేజ్ చేస్తారనేది కానీ ఓపెన్గా చెప్పలేని అందరికీ తెలిసే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ ఉందంటే అది హైదరాబాద్లోని కేపీహెచ్పి కాలనీ. దాదాపు ఇది 50 సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీలో పెద్ద మొత్తంలో పబ్లిక్ అయితే ఉండడం జరిగింది. అసలు ఇప్పుడు మనం ఈ కాలనీకి ఎందుకు వచ్చామంటే ఈ కాలనీ ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? ఈ కాలనీ డెవలప్ అయిన తర్వాత ఓనర్స్ ప్లస్ కమ్ హాస్టల్స్, అంటే దాదాపు చదువుకునే పిల్లలు మనం చూసుంటాం. దాదాపు ఈ రోడ్డు మొత్తం వెహికల్స్తో నిండిపోయింది. కనీసం ఒక కారు వెళ్ళడానికి కానీ, ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ, కనీసం వాటర్ ట్యాంక్ వెళ్ళడానికి కానీ, ఒకవేళ డ్రైనేజ్ లారీ వెళ్ళడానికి కానీ రోడ్డు అయితే అస్సలు చాలా చిన్నగా ఉంది. ఎందుకంటే దాదాపు హాస్టల్లో ఉన్న బైక్స్ అందరూ బయట పార్కింగ్ చేయడం వల్ల ఏదైతే ఇళ్లల్లో పార్కింగ్ లేకపోవడం వల్ల అందరూ రోడ్డు బ్లాక్ చేశారు. పార్కింగ్ దాదాపు ఈ రోడ్డు పార్కింగ్ బ్లాక్ చేయడం వల్ల దాదాపు ఓనర్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తే అంబులెన్స్ రావడానికి లేదు, లేకపోతే నైట్ వచ్చి బయట ఉండడానికి లేదు. దాదాపు ఓనర్స్ ఈ హాస్టల్స్ వల్ల విపరీతమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్లో. వచ్చేయండి. దాదాపు ఈ కేపీహెచ్పి కాలనీ ఈ లైన్ అంతా హాస్టల్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఒక ఇల్లు ఉన్నాయి. ఓనర్గా మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు హాస్టల్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందమ్మా మాకు. ఈ బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉండేసరికి అందరు పిల్లలు వచ్చి కూర్చోవడాలు, తినడాలు, తాగడాలు, సెలబ్రేషన్స్ అని ఆ డ్రింక్ చేసి ఇష్టం వచ్చినట్టు లొల్లి పెట్టడాలు, గొడవలు పడడం, కొట్టుకోవడాలు, ఇవన్నీ ఇబ్బందుల వల్ల మేమే 40 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళం మేమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాం. ఇప్పుడు అసలు ఉండలేకపోతున్నామమ్మా. రాత్రింపగళ్ళు తెల్లవార్లు గోలని, డేలో గోలని, కూర్చోవడాలు, ముచ్చట్లు, ఇష్టం వచ్చినట్టు చేతులు వేసుకోవడాలు, ఏది పడితే అది. చెప్పలేని పరిస్థితి అది. ఎట్లా మీరు ఓనర్సా? మేమే ఓనర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇదే ఇంట్లోనే ఉంటున్నాము. అంటే హాస్టల్స్ దాదాపు 40 years నుంచి ఉన్నాయి. ఈ మధ్యకాలం ఎక్కువ హాస్టల్స్ మా లైన్లో వచ్చి సంక్రాంతి నుంచి వచ్చినాయి. అంతకుముందు లేవు కాబట్టి మేము ఇక్కడ ఉండగలిగినాం. కానీ ఇప్పుడు ఉండలేకనే వెళ్ళిపోయినాం. దాదాపు ఈ రోడ్డు కూడా ఫుల్ వెహికల్స్ జామ్ అయి ఉంది. అసలు మా రోడ్డు ఇటు ఈడబ్ల్యూఎస్లు, అటు ఎల్ఐజీలు, హెచ్ఐజీలు ఉండడం వల్ల మా రోడ్డు పెద్దది కాబట్టి పెద్ద హెవీ వెహికల్స్ కూడా వెళ్ళేవి. అలాంటిది ఇప్పుడు ఈవెన్ మా బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఎవడు పడితే వాడు మా ఇంటి ముందర పెట్టడం, మా గేటు ముందర పెట్టడము, మళ్ళీ మా మీదకే అరవడాలు. ఇది రోడ్డు, మీరు మాట్లాడే అవసరం లేదు, మీరు చెప్పే అవసరం లేదు, మేము అట్లాగే పెట్టుకుంటామని డిమాండ్లు. ఎట్లా మరి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా మీరు? కంప్లైంట్ చేసాము. అసలు మా లైన్లో హాస్టల్స్ వద్దని కంప్లైంట్ చేసినాము. జిహెచ్ఎంసీలో పోయి ఓనర్స్ అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ చేసినాము. మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో చెప్పమంటే అక్కడ చెప్పినాము. కంప్లైంట్ రాసిమంటే అట్లా రాసిచ్చినాము. అయినా కానీ మీరు ఎవరు అబ్జెక్షన్ చేసినా కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఓపెన్ చేసుకున్నారు. దాదాపు ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు అంబులెన్స్ రావడానికి కూడా వీలు. అంబులెన్స్ కాదు కదా, ఈవెన్ మా అత్తగారు మెట్లు దిగి నడవలేరు. ఆమె కోసం ఆటో తీసుకొస్తే ఆటో రావడానికి కూడా లేదు ప్లేస్. అసలు చెప్తున్నా కదమ్మా, మా బైక్ పెట్టుకుంటే ఆ బైక్ కూడా తీసేసి అటు తన్ని పడేస్తారు. మీరు ఓనర్స్గా ఉండి ఇంత సఫర్ అవుతున్నారు. నీళ్లు మాకు పుష్కలంగా వచ్చేవి. అసలు ఇప్పుడు నీళ్లు పెట్టుకుందామంటే నీళ్లు కూడా సరిపోవట్లేదు. పెద్ద పెద్ద మోటార్లు పెట్టేసి లాగేస్తున్నారు. ఇంకా మాకు ఎక్కడ ఉంటాయి నీళ్లు? ఓనర్స్గా గవర్నమెంట్కి మీరు ఎలాంటి డిమాండ్ చేయాలనుకుంటున్నారు?
మా లైన్లో అయితే హాస్టల్ వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. డిమాండ్ కూడా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. లెటర్ ఇవ్వడం జరిగిందా గవర్నమెంట్? ఇచ్చామేమో, పట్టించుకోలేదు గవర్నమెంట్. అసలు ఏమీ పట్టించుకోలేదు, ఏం రెస్పాన్స్ లేదు. అప్పటికి ఒక్కటే హాస్టల్ ఉంది, ఇంకా 2 కడుతున్నారు. కట్టే టైంలోనే స్టార్ట్ చేయొద్దు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాం. 20 మంది ఓనర్స్ కలిసి వెళ్ళాం, అయినా ఏం లేదు రిజల్ట్. ఎట్లా ఏమన్నా బర్త్డేస్కి కానీ వాటికి ఇబ్బంది పడుతున్నారా? బర్త్డేస్ అయితే నైట్ 1 o'clock 2 o'clock వరకు కూడా డ్రింకులు చేయడాలు, కేక్ కట్ చేయడాలు, అరవడాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు. దాదాపు ఈ గల్లీ అంతా వెహికల్స్తో నిండిపోయింది. ఒక ఓనర్గా మీరు ఎలాంటి ప్రాబ్లంకి సఫర్ అవుతున్నారు? అంటే యాక్చువల్లీ వీఆర్ నాట్ ఓనర్స్, అంటే మేము టెంటెడ్గా వచ్చాము. 6 years ఇక్కడికి వచ్చి మేము 2019లో వచ్చాం. 6 years కంప్లీట్ అయింది. మేము వచ్చినప్పుడు గల్లీ చిన్నపిల్లలు ఆడుకునే గల్లీ ఎక్కడన్నా ఉంది కేపీహెచ్పిలో బాగా చిన్నపిల్లలు ఉన్నంటే మా లైన్ మంచిగా. మా పాపకైతే బెస్ట్ ఫ్రెండ్స్ 6 members ఉన్నారు. మంచి రోడ్ మీద మంచిగా ఆడుకుంటారు. బైక్స్ ఈ గల్లీలో అసలు వచ్చే కాదు. ఇది మెయిన్ గల్లీ కాదు కదండి, అది మెయిన్ గల్లీ. అసలు అంత బాగుండేది. ఇప్పుడు అసలు పిల్లల్ని కింద దింపాలంటే ఎంత భయం ఇస్తుందో. భయపడే అంత రీజన్ ఏముంది? బైక్స్ అన్ని ఫాస్ట్గా వెళ్తాయి, ర్యాపిడో, జొమాటో అన్ని ఇలానే. అట్లా ఈ హాస్టల్స్ పడ్డాక మొత్తం అదంతా ఫుడ్ స్టాల్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది ఏరియా మొత్తం. అసలు హాస్టల్స్ వల్ల మీరు సఫర్ అవుతుంది ఏంటిది? అదే అండి, ఇప్పుడు జెంట్స్ హాస్టల్స్ అంటే కమెంటింగ్ ఫస్ట్ లేడీస్ని చూసి ఏ టైం పడితే ఆ టైంకి అన్నీ, ఇంకా మీకు తెలియంది ఏముంది, అట్లా సిగరెట్ కానీ మందు కానీ అన్నీ. మళ్ళీ బర్త్డేస్ అయితే ఇంకా రోడ్డు మీద కేక్ కటింగ్, బర్త్డే బండి మీద కేక్ పెట్టి కటింగ్, గోల గోల. పిల్లలు ఉన్నారు, ఇట్లా ఫ్యామిలీ ఉంది ఒకటి. ఈ లైన్లో ఉంది ఫ్యామిలీ అంటే మేమే. ఎందుకు అసలు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీస్ హాస్టల్స్ చూసి ఫ్యామిలీస్ ఎందుకు భయపడి ఖాళీ చేస్తున్నాయి? ఇప్పుడు చెప్పాను కదా రీజన్స్, అవి అన్ని జెంట్స్ హాస్టల్స్. ఓకే, మీరు ఓనర్స్గా రెంటర్స్గా గవర్నమెంట్కి ఏమో ఒక లెటర్ ఇవ్వడం, ఫిర్యాదు చేయడం జరగలేదు? లేదులేండి, ఇంకా ఓనర్స్ అంటే కొంతమంది ఇక కమర్షియల్ మనీ వస్తాయి, మనం హాస్టల్కి ఇచ్చిన అంటే డబల్ టైం మనీ వస్తాయని చెప్పి వాళ్ళు ఇచ్చుకున్నారు. ఓనర్స్ కాబట్టి అది వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేము. ఇంకా మనం సఫర్ అవ్వద్దు అనుకున్నప్పుడు వేరే ఇల్లు షిఫ్ట్ అవ్వడం అది ఇది. థ్యాంక్ యూ. హాస్టల్స్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏముంటుందమ్మా, ఇదంతా ఈవినింగ్ పొద్దున్న ఈ అమ్మాయిలతోటి తిరగడము, ఇక్కడ ఏదో పార్కులో కూర్చున్నట్టు కూర్చోవడం, లేట్ నైట్ కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఎవరు రెస్పాన్స్ ఉండదు, ప్లస్ శానిటేషన్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగితే మీరెందుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అని అంటారు. అది ప్రాబ్లం. అసలు ఓనర్స్ ఎందుకు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఓనర్స్కి? ఇక్కడ మెన్స్ హాస్టల్, జెంట్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ ఉందండి. ఈవినింగ్ ఒకసారి వస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ స్టోరీ అండి. ఏదో స్ట్రీట్ లాగా ఉండదు, ఏదో పార్కులో కూర్చొని అమ్మాయిలు కూర్చొని అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఫ్యామిలీస్ అయితే ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి వాళ్ళని ఏం అనలేక వాళ్ళ ముందు నిలబడలేకపోతున్నారు మేమంతా. అది ఇంత ప్రాబ్లం ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళలేదా? గవర్నమెంట్ దృష్టికి, గవర్నమెంటే కదా వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసింది, వాళ్ళే కదా ఇచ్చింది. వాళ్ళకి తెలియదా ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నది, శానిటేషన్ ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా ఈ శానిటేషన్ ఏమో హౌజెస్కు, ఇప్పుడు వచ్చి ఒక్కొక్క హాస్టల్లో 300 మందికి అది ఎట్లా సరిపోతుంది? అది తెలుసు కదా గవర్నమెంట్కి. ఇంకా వాళ్ళ స్పెషల్గా ఏం చెప్పమంటారు గవర్నమెంట్ వాళ్ళు? హాస్టల్స్కి కూడా ఒక పరిధిలో పర్మిషన్ ఇస్తారు, పరిధి దాటి ఇస్తున్నారా? పరిధి దాటే ఇస్తుండ్రు, 6 floors 7 floors ఇస్తున్నారు. చూడండి, అది పరిధి దాటినట్టే కదా. సరే, వాళ్ళ తర్వాత బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటారు, గవర్నమెంట్కు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్యామిలీస్కి మాత్రం ఇబ్బంది ఉంటుంది. అది నైట్ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నైట్ టైము ఇక తాగడము, కూర్చోవడము, సిగరెట్లు తాగడము, ఇక మేమే డోర్లు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. మీ ఇళ్ళల్లో మీరే డోర్లు వేసుకొని కూర్చుంటున్నారు వస్తుంది నైట్ ఈవినింగ్స్లో. ఇక్కడ చాలామంది 80% ఇల్లు వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారంటే రెంట్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళైతే ఇబ్బంది పడరు. అది మరి రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారు అంటున్నారు, మరి రెంటర్స్కి ఇబ్బంది లేదంటారా? వీళ్ళకి హాస్టల్స్కే రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారు. అది
వాళ్ళకి రెంటల్స్ ఇబ్బంది అని అంటే హాస్టల్ వాళ్ళకే ఇబ్బంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఓనర్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? రెంట్కి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారమ్మా. నెల దాటింది ఇప్పుడు మేము టులెట్ పెట్టి, నెల దాటింది టులెట్ పెట్టి ఇప్పటి వరకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. చుట్టూ హాస్టల్లే ఉన్నాయి, ఎట్లా రావాలి ఎట్లా ఉండాలి. నిజమే వాళ్ళు అనేది కూడా, మేము ఓనర్స్ మేమే ఉండలేక వెళ్ళిపోయినాము, వాళ్ళు మాత్రం వచ్చి ఎట్లా ఉంటారు? ఒక్క డ్రైనేజే కాదు కదా, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లము, జెంట్స్ ప్రాబ్లము, లేడీస్ ప్రాబ్లం, ప్రతిదీ ప్రాబ్లమే. ఇది అది అని కాదు. ఈవెన్ ఒక బైక్ పెట్టుకోవడానికి లేదు, ఒక ఆటో రావడానికి లేదు, ఒక అంబులెన్స్ రావడానికి లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవడాలు, ముచ్చట్లు పెట్టడాలు, ఇష్టం వచ్చినట్టు కాళ్ళు చేతులు వేసుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్లు చేస్తున్నారు. ఏ పెద్ద వాళ్ళే హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. అసలు నైట్ కాదమ్మా, ఇంకో గంట ఆగు. జనాలు బయట నుంచి ఆఫీసుల నుంచి వచ్చారంటే, కాలేజీల నుంచి ఆఫీసుల నుంచి వచ్చారంటే ఇంకా మేము బయటకు రాలేము. ఇంకా పిల్లల్ని పెట్టుకొని అసలు ఉండలేకపోతున్నాం. ఇట్లా దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే కదా మేమే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయినాం. అసలు మేము ఒక రోజు కూడా టులెట్ పెట్టింది తెలియదు మాకు పెద్దగా. ఒక గంట 2 గంటలు పెడితే ఫిలప్ అయిపోయేది. నెల దాటింది ఇప్పటికీ ఎవడు దిక్కులేడు. రెంటర్స్కి ఎన్ని సంవత్సరాలు ఇచ్చున్నారు? మేము 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, ఈ వార్డు నుంచి. అది అసలు హాస్టల్స్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి? ఇబ్బంది అంటే వాండర్స్ కూడా కొనుక్కోవాలి కదా, పైన ఉన్నారు వాండర్స్, వాళ్ళు కూడా కొనుక్కోవాలి. రెంటర్కి ఉన్న వాళ్ళు అంటే మేము కేకలేస్తాం. ఎందుకంటే మరి ఆ పిల్లలు మరి అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే మరి లాస్ట్లో కూడా ఆ డబ్బుల గురించి చూసుకున్నారు, కానీ పిల్లలు పాడైపోతున్నారు చెప్తలే వాళ్ళు. చాలా దారుణం, చెప్పలేము అసలు. అది హాస్టల్ ఆ అబ్బాయి కూడా చూసాడు కదా ఇందాక. ఏ మామూలు పిల్లలు ముద్దులు పెట్టుకుంటే చిరాగ్గా ఉంటుంది కదమ్మా. తల్లిదండ్రి కష్టపడుతున్నారు అక్కడ. కష్టపడినప్పుడు వాళ్ళు ఎంత బాగుండాలి పిల్లల్ని. పబ్లిక్ అంటే బొత్తిగా ఇళ్ళ మధ్యన పట్టించుకుంటుంది మరి. ఇళ్ళ మధ్యన బొత్తు దారుణంగా హాస్టల్ ఇచ్చారు, ఆగలేదా మరి. ఇట్లా హాస్టల్ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలు మగోళ్ళు ఆడోళ్ళంతా ఈ రోడ్ల మీద కూర్చొని, ఇంటి ముందట వాట్ల మీద వీట్ల మీద కూర్చొని మా రోజు డిస్టర్బెన్స్. మాకు ఏం ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళని ఏమన్నంటే మా మీద ఆడబడిపోతారని సత్య భయం అయిపోతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 40 సంవత్సరాలు. దాదాపు ఇప్పుడైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. మీరు ఎలా అంటే నైట్లో చూడండి, ఇప్పుడు వస్తే ఏం లాభం అండి. నైట్లా ఈ నుంచి గుంపులు ఇక్కడ ఈ సందులలో, అక్కడ ఆ సందులో ఎక్కడ ఖాళీగా ఉన్నదా అంటే కథ. మరి మేము వాళ్ళని ఏమంటాం చెప్పండి. ఏమనంటే మా మీద ఇరుసుకుపడతారేమని సత్య భయం. ఆ రోజు ఆ పిల్లని ఎవరినో కొడతా అంటే వాళ్ళు చూసి లేచి వచ్చి కోప్పడ్డారు. అయినా కానీ వాడు మమ్మల్ని తిట్టుకుంటూ పోతా ఉన్నాడు. అంటే దాదాపు మీరు అందరూ ఓనర్స్ మధ్యలో హాస్టల్స్కి ఇచ్చారు ఇళ్ళు. అంటే రెసిడెన్షియల్ ఇండ్ల మధ్యన హాస్టల్స్ ఉండకూడదండి. ఇవి 66 గజాలు. దీంట్లో ఒక్కొక్కరు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టి హాస్టల్లోకి ఇది ఒక్కొక్క దాంట్లో 70-80 మంది ఉంటారు. డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం, డైలీ ట్యాంకర్స్ వస్తాయి, బండ్లను ఇష్టం వచ్చినట్టు జరిపిపోతూ ఉంటారు. వాడి పని అయిపోతే వాడు వెళ్ళిపోతాడు, కానీ మళ్ళీ అన్నీ అడ్డగోలుగా ఉంటాయి. కాబట్టి చాలా ట్రాఫిక్ డిస్టర్బెన్స్, ప్రతిదానికి డిస్టర్బెన్సే ఉంది. వాళ్ళకి ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మేనేజ్ చేసుకుంటారో మనకు తెలియదు. మనం అంటే ఓన్లీ ఒక రెసిడెన్షియల్గా మన మాటకి ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే వాళ్ళకంతా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వాళ్ళు మరి ఎట్లా మేనేజ్ చేస్తారనేది కానీ ఓపెన్గా చెప్పలేను. అందరికీ తెలిసే డబ్బులు ఎక్కడెక్కడ కడతారో, ఎవరెవరికి లంచాలు ఇస్తారో, ఎట్లా మేనేజ్ చేస్తారో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అది. కానీ ఫుల్ మేనేజ్డ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏది చెప్పినా వాళ్ళు లెక్క చేయరు మనలా. మెయిన్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అదే కదా చెప్తున్నావు కదా, ఈవినింగ్ అయిందంటే ఇక్కడ మొత్తం అంతా గుంపులు నిలబడతారు ఇక్కడ. ఇక వచ్చి డిస్టర్బెన్స్, లోపలికి రావాలన్నా పోవాలన్నా ఉంటుంది. వాళ్ళని ఏం అనేటట్లేదు. ఇంతకుముందే మేము ఇక్కడ మొన్ననే వేటూరు న్యూస్లో చూస్తున్నాం. అక్కడ శివాలయం దగ్గర ఇట్లనే ఓనర్స్ బండ్లు పెడితే తీయమంటే 30 మంది వచ్చి వాళ్ళను ఫుల్ కొట్టిండ్రట. ఓనర్స్ను కొడితే పోలీసు కేసు అయ్యి వాళ్ళందరినీ తీసుకుపోయినరని న్యూస్లో వచ్చింది. కానీ ఏం తేడా ఉండదు, మళ్ళీ తెల్లారంతా నార్మలే ఉంటుంది. మీకు ఇంత ప్రాబ్లం ఉంది ఇక్కడ, మరి మీరు ఎవరికి కంప్లైంట్ చేయడం జరగలేదు? ఏం కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు? మేము పోయి ఎవరికి కంప్లైంట్ చేస్తాం? ఎవరికి ఓనర్స్ అసోసియేషన్ కట్టారు ఏం లేదు, ఉన్నదా లేదా మనకు తెలియదు. ఇక్కడ అసలు అసోసియేషన్ ఉన్నదో లేదో కూడా తెలియదు, మాకు తెలియదు. ఆల్రెడీ వేరే ఒకటి ఈడబ్ల్యూఎస్ అసోసియేషన్ అని ఏదో పెట్టారు. వాళ్ళు డైలీ మ్యాక్సిమం
ప్రొటెస్ట్ చేస్తున్నారు, పేపర్లలో దాంట్లో దీంట్లో వేస్తారు, చేసినా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా నైట్ అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉండదా? వస్తాము అట్లని కాదు, కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది అంతా. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉంటా అంటారు, వాళ్ళని మనం ఏమనేటట్టు ఉండదు. ఇట్లా మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ కూడా ఉందమ్మా. డ్రైనేజ్ మొన్న తీసిండండి, వారం కింద, మళ్ళీ నిన్న తీసిండు. బ్లాక్ డ్రైనేజీలు ఎప్పటికి బ్లాక్ అవుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటాం అలా. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు మామూలుగా కూడా ఇండిపెండెంట్ హౌసెస్లో 4 ఫ్లోర్లు కట్టుకుంటున్నారు. ఫ్యామిలీస్ అయితే ఒక ప్రతి ఫ్లోర్లో 2-3 అనుకున్న ఒక 15-20 మంది కన్నా ఎక్కువ ఉంటారు. అదే హాస్టల్ అయితే 60-70 మంది ఉంటారు. మా సందులో ఇప్పుడు ఇందులో 1, 2, 3, 4 హాస్టళ్ళు ఉన్నాయి. 4 ఆర్లు 24, ఒక 250 మంది గర్ల్స్ ఉంటారు. ఇక గర్ల్స్ ఉంటే వాళ్ళకి అంత వాటర్ కానీ అది కానీ ఎంత చాలా అవసరం పడుతుంది కదా, దాంతో ఇక ఎప్పటికీ డ్రైనేజీలు బ్లాక్ అవుతూనే ఉంటాయి. మీకు ఇలాంటి ప్రాబ్లంకి ఏమన్నా ఓనర్స్ అందరు కలిసి ఏమన్నా ఎవరికన్నా కంప్లైంట్ ఏంటో? ఇద్దామని అన్నారు కానీ ఎవరు ముందుకు రారు. ఇక్కడ ఇంట్లో అంతా టెనెంట్సే ఉంటారండి, ఓనర్స్ చాలా తక్కువ. అందరూ ఇండ్లు కిరాయిలకు ఇచ్చేసుకొని వెళ్ళిపోతారు కింది నుంచి మీది వరకు. కాబట్టి చాలా తక్కువ, ఎవరో ఒకరిద్దరు, మాకు వేరే ఏది లేక మేము ఇక్కడే ఉంటాను అట్లా.